దుర్గా వాస్తు ఛానల్. నేను గుర్రం శ్రీనివాస్, వాస్తు పరిశోధకుని. ఈరోజు ఇంటి లోపల బాత్రూమ్స్ ఎలా ఎక్కడ ఏ ప్లేస్లలో నిర్మించుకోవాలో తెలుసుకుందాము. ఇది ఈస్ట్, నార్త్, వెస్ట్, ఇటు సౌత్. ఇది ప్రహరీ గోడ. ఇంటి మధ్య భాగము ఇంటి మధ్య భాగంలో ఎన్ని రూమ్, డబుల్ బెడ్రూమ్ అయినా ఉండని, ట్రిపుల్ బెడ్రూమ్ అయినా ఉండని, ఇంటి మధ్య భాగం రాసుకుందాము. ఫస్ట్ ఇక్కడ నైరుతి అవుతుంది. నైరుతి భాగంలో బాత్రూము దక్షిణ మధ్య భాగము బాత్రూంలో ఉండవచ్చు. ఇటు ఆగ్నేయ భాగంలో నైరుతి సైడు, ఇటు మాస్టర్ బెడ్రూమ్లో ఆగ్నేయం సైడు ఉండవచ్చు. ఇది మంచి లాభాన్ని చేకూరుస్తుంది, ఎటువంటి నష్టం ఉండదు. మాస్టర్ బెడ్రూమ్లో ఆగ్నేయంలో ఈ యొక్క బాత్రూమ్ ఉండడం వల్ల ఈ యొక్క బాత్రూమ్కి తూర్పు ఈశాన్య పెంపు అవుతుంది. ఈ యొక్క మంచి భాగమే. అలాగే మాస్టర్ బెడ్రూమ్లో వాయువ్య దిశలో, మాస్టర్ బెడ్రూమ్కి వాయువ్య దిశ, ఈ యొక్క దిశ బాత్రూము ఉండొచ్చు. ఇది కూడా మంచి భాగమే అవుతుంది. ఈ మాస్టర్ బెడ్రూమ్లో ఈ బాత్రూమ్ ఇలా పెట్టినప్పుడు ఇది ఉత్తర ఈశాన్యం పెరిగినట్టు అవుతుంది. ఇది కూడా మంచిదే, ఎక్కువ లాభాన్ని చేకూరుస్తుంది. అలాగే నైరుతి భాగంలో ఈ మధ్యకాలంలో నైరుతి భాగంలో చాలా మంది నైరుతి భాగం కూడా పెట్టుకోవడం జరుగుతుంది. చాలా కొత్త ఇండ్లలో కూడా, ఇంజనీరింగ్ ప్లాన్లలో కూడా చాలా వస్తున్నాయి. నైరుతి భాగంలో పెట్టుకోవడం వల్ల ఆరోగ్య ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు, భార్యాభర్తల రిలేషన్, యాక్సిడెంట్ పాలు కావటం, చేసే వృత్తిలో చేయకపోవడం, మందగమనం, పని ఆగిపోవటం, పిల్లల చదువు లాసు, అనేక ఇబ్బందులు మనిషి జీవితంలో చాలా వస్తాయి. సుఖపడ్డట్టు ఉండదు. ఈ నైరుతి బాత్రూమ్ ఉన్నది జీవితం చాలా వృధా అవుతుంది, కష్టాలు పడి ఉంటుంది నైరుతి బాత్రూము. అలాగే నైరుతి బాత్రూము ఇంటి లోపల, ఇంటి బయటలో ఉన్నా కానీ దక్షిణ మన పడమర మధ్య భాగం నుంచి ఇక్కడ దక్షిణ మధ్య భాగం ఈ యొక్క ప్లేస్లో ఉండరాదు. ఈ ప్లేస్లో ఉంటే అనేక ఆర్థిక ఇబ్బందులు, ధన నష్టము, ఆరోగ్య నష్టము, ఈ మనిషి జీవితంలో సుఖపడ్డట్టు ఈ నైరుతిలో ఉండదు. ఎప్పుడు కష్టాల పాలైనట్టే ఉంటుంది. అలాగే జూనియర్ బెడ్రూమ్లో చూసుకుంటే, సెకండ్ బెడ్రూమ్ పడమర మధ్య భాగం నైరుతి దిశలో ఈ యొక్క బాత్రూము పెట్టుకోవచ్చు. ఈ యొక్క బాత్రూము ఇంటికి మధ్య భాగమే అవుతుంది, నైరుతి భాగం కాదు, ఇంటికి మధ్య భాగం అవుతుంది. ఈ యొక్క బాత్రూమ్ పెట్టడం వల్ల ఈ యొక్క ఇంటికి దక్షిణ ఆగ్నేయం పెంపు వల్ల ఇది కూడా ఈ యొక్క భాగం పెరగవచ్చు. ఇది కూడా లాభాన్ని చేకూరుతుంది. కాబట్టి ఇది ఈ బాత్రూమ్ కూడా ఉండవచ్చు. అలాగే ఈ కిడ్స్ బెడ్రూమ్లో వాయువ్యం సైడ్ కూడా పెట్టుకోవచ్చు. వాయువ్యం సైడ్ నేను ఎలా లెంత్గా గీస్తున్నానో అలా ఉంటేనే కరెక్ట్. ఇటు డోర్ పెట్టుకోవాలి. లెంత్గా అంటే ఇప్పుడు 5/8, 5/9, ఇటు 5 ఫీట్స్, ఇటు 9 ఫీట్స్, ఆ టైప్లో ఉండాలి. నేను ఎలా గీస్తున్నానో ఆ దిశలో ఉండాలి. ఈ రకంగా ఉండొచ్చు.
అది కొన్ని ఇళ్లలో జూనియర్ కిడ్స్ బాత్రూమ్లలో వాయువులో ఉండాలని చెప్పేసి ఇటు సైడ్ కూడా పెడుతున్నారు, ఇటు సైడ్ అనేది పెట్టడం కరెక్ట్ కాదు. ఎందుకు కరెక్ట్ కాదంటే ఈ యొక్క మనం ఇప్పుడున్న ప్రస్తుత జనరేషన్ లో ఏ రూమ్ సైడ్ అయినా 10-12, 12-13 ఆ టైప్ లో వస్తాయి. ఈ యొక్క భాగం పెంచినట్టయితే పడమర వాయువ్యం సైడ్ పెట్టినట్టయితే ఈ యొక్క నైరుతి జూనియర్ కిడ్స్ బెడ్రూమ్ కు నైరుతి అవుతుంది. ఈ యొక్క దానికి పడమర నైరుతి పెరిగిన దోషం అవుతుంది. ఇది చెడు అవుతుంది. ఈ యొక్క బాత్రూమ్ లాభం వస్తుంది, ఇది మాత్రం నష్టాన్ని కొడుతుంది. ఈ సైడ్ పెట్టుకోకూడదు. ఇట్లా కూడా చాలా ఇళ్ళల్లో, కొత్త ఇళ్ళల్లో కూడా చాలా చూస్తున్నాము, చాలా నష్టపోతున్నారు. ఈశాన్య భాగం పెట్టరాదు. ఈ ఈశాన్య భాగం ఇక ఉత్తర మధ్య స్థానం హాల్లో కానీ హాల్కి వాయువ్యం సైడు జూనియర్ కిడ్స్ బెడ్రూమ్ కి ఈశాన్యం సైడు పెట్టరాదు. ఇది బ్రహ్మస్థానము, మన కుబేర స్థానము, లక్ష్మీ స్థానము. ఈ యొక్క ప్లేస్ లో పూజా రూము ఉండే స్థలము. పూజా రూమ్ వచ్చేసి మళ్ళా ఈస్ట్ మధ్య భాగంలో కూడా పెట్టుకోరాదు. ఇది పూజ ఉండవలసిన స్థలంలో బాత్రూమ్ పెడితే వ్యతిరేక నెగటివ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఉత్తర మధ్య భాగం నుంచి తూర్పు మధ్య భాగం వరకు ఈ యొక్క భాగంలో పెట్టరాదు. ఇది ఓన్లీ పూజకు సంబంధించిన భాగము. ఇది ఇంటి లోపల బాత్రూంలో ఉండవలసినవి, ఉండకూడనివి. ఒకటి మరి బయటలో ఉత్తర వాయువ్యం గోడ కంటి పెట్టుకుంటున్నారు. గోడ కంటి పెట్టుకుంటున్నారు. ఈ యొక్క దిశ గోడ అంటి పెట్టుకుంటే ఉత్తర వాయువ్య పెంపు అవుతుంది. ఉత్తర వాయువ్య పెంపు అనేక ఇబ్బందులు, లీగల్ కేసులు, అనవసరమైన దానికి ఇన్వెస్ట్మెంట్ పెట్టడము, ఇబ్బందిగా లాస్ రావడము అనేక జరుగుతున్నాయి. ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటాయి. అలాగే ప్రహరీ గోడకు పడమర ప్రహరీ గోడ ఉత్తర ప్రహరీ గోడకు ఆనిచ్చి ఈ యొక్క బ్లాక్ చేసేటట్టు కూడా పెట్టుకోకూడదు. ఇలా పెట్టుకున్న దోషాలే జరుగుతాయి. ఈ భాగానికి ఇది పెట్టుకోరాదు. ఉత్తర వాయువ్యంలో ఇంటి గోడకు తగలకుండా, ప్రహరీ గోడకు తగలకుండా ఈ భాగంలో పెట్టుకోవచ్చు. ఇది మంచి భాగమే. ఇక్కడ ఇది ఒకటి ఇంటికి ఆనుకొని పెట్టుకోవద్దు, ప్రహరీ గోడను ఆనుకొని పెట్టరాదు. ఇది ఒకటి ఇంటి గోడని ప్రహరీ గోడకు అంటుకోకుండా పెట్టుకోవచ్చు. ఇది ఉత్తర వాయువ్య దిశలో. అలాగే తూర్పు ఆగ్నేయ దిశలో సేమ్ అలాగనే ఉంటుంది. ప్రహరీ గోడను టచ్ చేసి పెట్టరాదు. అలాగే ఉత్తర ఆగ్నేయ పెంపు ఇంటి గోడకు ఇలా కూడా పెట్టరాదు. ఇది కూడా నెగటివ్ చూపిస్తుంది. ఎందుకంటే ఉత్తర ఆగ్నేయం పెరిగిన దోషం అవుతుంది. ఇంటి గోడని అంటకుండా, ప్రహరీ గోడకు అంటకుండా ఈ దిశలో కూడా బాత్రూమ్ పెట్టుకోవచ్చు. ఇది లాభస్థానమే. అలాగే బాత్రూమ్ ఇప్పుడు తూర్పు ఆగ్నేయం సైడ్ బాత్రూమ్ స్టేర్ కేస్ స్టెప్స్ పెట్టినా ఆ మెట్ల కింద కూడా బాత్రూమ్ పెట్టరాదు. ఇప్పుడు ఇది మన తూర్పు ఆగ్నేయం సైడ్ అయినా సరే, ఉత్తర ఆగ్నేయం సైడ్ అయినా కానీ పెట్టరాదు. ఇప్పుడు మళ్ళీ ఒకటి ఈశాన్య భాగంలో మెట్లు ఉండరాదు. ఈ యొక్క మధ్యస్థం నుంచి ఈ భాగంలో మెట్లు ఉండరాదు. మెట్లు బాత్రూమ్స్ కింద ఏవి ఉండకూడదు. ఇది అండి ఈరోజు బాత్రూమ్ గురించి. ఇంటి భాగంలో ఎక్కడ కూడా ఉండవలసినవి, ఉండకూడనివి బాత్రూమ్స్. ఓకే, నమస్తే, థ్యాంక్ యూ.